హెచ్ఆర్టీవీ స్పెషల్ ఫోకస్. నేడు మన స్పెషల్ ఫోకస్ లో సీఎం గా జగన్ సక్సెస్ మంత్రం సచివాలయ వ్యవస్థ. యాభై ఏళ్లకి ఒక వాలంటీర్ నియామకం, అధికారుల్లో పెరిగిన జవాబుదారీతనం. రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థ ప్రారంభం, వాలంటీర్ల నియామకంతో పాలనా తీరుపై ప్రజల్లో కలిగిన అవగాహన. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు, ప్రజా ప్రయోజనాలు ఎప్పటికప్పుడు తెలుసుకునే అవకాశం. పథకాలకు లబ్ధిదారులు గుర్తింపు పొందాలంటే అవసరమైన అంశాలు వారికి తెలిసేలా చేస్తున్నారు వాలంటీర్లు. సచివాలయాల వ్యవస్థ, వాటి యొక్క పనితీరు ఏ విధంగా ఉందో వారిని అడిగి తెలుసుకుందాం. నా పేరు కాళేశ్వరరావు. నేను వార్డు వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీగా రాజమహేంద్రవరం కార్పొరేషన్లో 79వ సచివాలయం సుభాష్ నగర్ 42వ వార్డులో చేస్తూ ఉన్నాను. మనకి ఈ సచివాలయ వ్యవస్థ అనేటువంటిది డోర్ స్టెప్స్ వరకు ఈ యొక్క ప్రభుత్వ సర్వీసెస్ని అందించడానికి ఒక అత్యున్నత అవకాశంగా భారతదేశంలోనే వినూత్నంగా మన ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు. అయితే మనకి 2 సంవత్సరాలు మేము ఈ యొక్క సర్వీస్లో కొనసాగుతూ ఉన్నాము. మనకి ప్రతి పథకం కూడా ఆ యొక్క అర్హులు ఎవరైతే ఉన్నారో ఆ అర్హులకి అందుబాటులోకి తీసుకువచ్చి వాళ్ళ యొక్క జీవనోపాధిని కల్పించడానికి మేము సాయశక్తుల కృషి చేస్తున్నాము. మనకి దాదాపు 10 మంది వార్డు సెక్రటరీలు, అదేవిధంగా వాలంటీర్లు ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారు. ప్రతి పథకం కూడా, ఉదాహరణకి మా వెల్ఫేర్కి సంబంధించి చేయూత కానీ, కాపునేస్తం కానీ, వాహన మిత్ర కానీ, చేదోడు, ఇలాగా అనేక పథకాలు అనేటువంటివి ఇంప్లిమెంట్ చేయడానికి మేము కృషి చేస్తున్నాము. అవినీతి రహిత పారదర్శక పాలనా విధానంలో భాగంగా ఈ యొక్క వినూత్నమైనటువంటి సచివాలయ వ్యవస్థ అనేటువంటిది పనిచేస్తూ ఉంది. ముఖ్యంగా మనకి ఈ యొక్క పెన్షన్స్ 1వ తారీఖు ఏదైతే మనకి ఫ్లాగ్ డేగా మనం చెప్పుకుంటున్నామో ఆ రోజు మ్యాక్సిమం 90% ఆఫ్ ద పెన్షన్స్ని మేము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము డోర్ టు డోర్. అదేవిధంగా సంక్షేమ పథకాలని లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్ళి వాళ్ళ యొక్క అవకాశము, అర్హతలను బట్టి వాళ్ళని ఎంపిక చేసి సామాజిక సర్వేని, అంటే దాన్ని సోషల్ ఆడిట్ అంటాము. సోషల్ ఆడిట్ ద్వారా ప్రతి ఒక్క వ్యక్తికి కూడా లబ్ధిని చేకూర్చేటట్టు ఈ యొక్క సచివాలయ వ్యవస్థలో మేము పనిచేస్తూ ఉన్నాము. మాది హాస్పిటల్ వచ్చేసి ఈశ్వర్ నగర్ 1 ఇక్కడ బర్మకాలనీ ట్యాంకుల దగ్గర ఉంటుంది. నేనేంటంటే ప్రతిరోజు ఫీవర్ సర్వే చేసి ఎవరైనా సింటమాటిక్స్ ఉంటే వాళ్ళందరికీ కూడా కోవిడ్ టెస్టులు చేపిస్తాము. అలాగే ప్రతిరోజు కోవిడ్కి సంబంధించి వ్యాక్సినేషన్ అనేది హాస్పిటల్ దగ్గర ప్రతిరోజు వ్యాక్సినేషన్ జరుగుతుంది. ఫస్ట్ డోసెస్, సెకండ్ డోసెస్
మొన్నే లాస్ట్ ఒక 15 days బ్యాక్ థర్డ్ డోసెస్ కూడా లాంచ్ అయినాయండి, బూస్టర్ డోసెస్. అంటే అది 2 doses కంప్లీట్ అయిన 6 monthsకి మనకి బూస్టర్ డోస్ అనేది ప్రతి ఒక్కరికి కూడా ఎలిజిబిలిటీ వస్తుంది. వాళ్ళందరూ కూడా థర్డ్ డోస్ వేసుకోవడం వల్ల మనకి ఇప్పుడు కరోనా కేసుల నుంచి విముక్తి అనేది మనకు వస్తుంది అనమాట. కోవిడ్ కేసుల నుంచి మనం కొంతవరకు రక్షించగలుగుతాము, ఇమ్యూనిటీ అనేది మనకు పెరుగుతుంది. ఈ రకంగా మనం ఇలా మొత్తం హెల్త్ సెక్రటరీస్ అందరూ కూడా ప్రతిరోజు ఫీవర్ సర్వేస్ చేసి ఎవరికైనా సింప్టమాటిక్స్ ఉంటే కోవిడ్ టెస్టులు చేయించడం, అలాగే వ్యాక్సినేషన్ వేయించుకోవాల్సిన అందరికీ కూడా వ్యాక్సినేషన్స్ వేయించడం, ఇలా ఈ విధమైన వర్క్స్ అన్నీ కూడా చేయడం జరుగుతుంది. నా పేరు వై వెంకటేష్ అండి. నేను వార్డు పరిపాలనా కార్యదర్శిగా గత 2 సంవత్సరాలు 4 నెలల నుంచి ఈ యొక్క సంజీవయ్య నగర్ సచివాలయం 90వ సచివాలయంలో రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ సూచనలకు అనుగుణంగా నేను ఇక్కడ సచివాలయ కార్యదర్శిగా నా యొక్క విధులు నిర్వహిస్తున్నాను. అలాగే మన సచివాలయానికి మొత్తంగా నాతో పాటు 10 మంది సచివాలయ కార్యదర్శులు, అలాగే 14 మంది వాలంటీర్లు పనిచేస్తున్నారు. అలాగే మేము ప్రతిరోజు కూడా మన సంజీవ నగర్ ప్రజలందరికీ సంక్షేమ పథకాల గురించి కావచ్చు, అలాగే ఇంటి పన్నుల విషయం, క్లాప్ యాక్టివిటీస్ గురించి, అలాగే బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్స్ గురించి, అలాగే స్కూల్స్ మెయింటెనెన్స్ గురించి, అలాగే ఏదైతే కోవిడ్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, వ్యాక్సినేషన్ కోసం వాళ్ళు పాటించాల్సిన జాగ్రత్తలు, ఇలా ప్రతి విషయాన్ని మేజర్గా సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ప్రభుత్వం చేపడుతుందో వాటి యొక్క అర్హతలేంటి, అనర్హతలేంటి క్లియర్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి, వాళ్ళకి వివరించి, వాళ్ళతో దరఖాస్తులు పెట్టించి నేరుగా వాలంటీర్లే వాళ్ళ దరఖాస్తులు సచివాలయంలో సమర్పించడం జరుగుతుంది. దానికి అనుగుణంగా వాళ్ళకైతే ఏమైతే తెలియలేదో వాళ్ళందరికీ తెలియపరిచి వాళ్ళకి ప్రతి అర్హుడికి సంక్షేమ పథకం అందేలాగా చూడడంలో మేజర్గా ఈ సచివాలయ సిబ్బంది కావచ్చు, వాలంటీర్లు కావచ్చు గత 2 సంవత్సరాలుగా అందరికీ లబ్ధి చేకూరేలా చేస్తున్నారు. అలాగే మాకు ఎప్పటికప్పుడు కూడా రాజమండ్రి మున్సిపల్ కమిషనర్ సార్ నుంచి కావచ్చు, పైనుంచి డిఎస్ డిపార్ట్మెంట్ నుంచి కావచ్చు ఎప్పటికప్పుడు సూచనలు అవి మాకు సరైన గైడెన్స్ ఇవ్వడం మాకు ఎంతో ఉపయోగపడుతుందండి. అలాగే మాకు కావాల్సిన ఫెసిలిటీస్ కానీ, ఇక్కడ ఫర్నిచర్ కానీ, ఇంకా ఇతర ఫెసిలిటీస్ కానీ అన్నీ కూడా మాకు సరైన సమయంలో చేకూర్చడం వల్ల మేము ఎప్పటికప్పుడు ఆటంకం లేకుండా కొనసాగించగలుగుతున్నాం. అలాగే గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మేము జీవితాంతం రుణపడి ఉంటామని, నాలాంటి ఎంతోమంది యువకులకు ఇలా యాస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో ప్రజాసేవ చేయాలని వాళ్ళందరికీ కూడా ఇంత మంచి అవకాశాన్ని కల్పించి ఈ యొక్క ప్రభుత్వ సేవలు ప్రతి ఇంటికి గడప వద్దకే పరిపాలన అనేది ఏదైతే మన జాతిపిత మహాత్మా గాంధీ గారి ఆలోచనకు అనుగుణంగా తీసుకొచ్చిన ఈ సచివాలయ వ్యవస్థ ద్వారా, వాలంటీర్ల ద్వారా ఏదైతే మేము సేవలు అందిస్తున్నామో మేము దాని ద్వారా ఎంతో ఆత్మసంతృప్తి చెందుతున్నాము. ప్రతిరోజు కూడా ఒక సాటిస్ఫైడ్గా మాకు ఉంటుంది సర్వీస్ చేసేసి ఇంటి వల్ల. ఈ యొక్క అవకాశం కల్పించినందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వర్యులు గారికి మా ఇంట్లో కృతజ్ఞతలు. అలాగే మా సచివాలయాన్ని ఇచ్చేసిన ఎస్ఆర్టీ వారి యాజమాన్యానికి మాకు ఈ అవకాశం కల్పించిన మొత్తం సిబ్బంది అందరికీ, ఎస్ఆర్టీ సిబ్బంది అందరికీ మా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. అండి, నా పేరు గంగాధర రెడ్డి అండి. ఇక్కడ రాజమహేంద్రవరం స్థానిక 42వ వార్డు, అదేవిధంగా సుభాష్ నగర్ 79వ సచివాలయంలో శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ సెక్రటరీగా పనిచేస్తున్నానండి. ఇక్కడ మేము రెగ్యులర్గా చేసేటువంటి జాబ్ ఏంటంటే మనకి ఎర్లీ మార్నింగ్ అటెండ్ అయ్యి ఈ వర్క్ డిప్లాయ్మెంట్ అయిపోయిన తర్వాత ఎర్లీ మార్నింగ్ ఇక రోడ్ మీద ఎక్కడైనా పాయింట్ హోల్ ఉంటాయి మాకు మన స్థానిక ప్రజలు ఎక్కడైనా చెత్తని వేసేసిన ఆ బొమ్మలన్నీ ఎత్తించాలండి. ఫస్ట్ 7 వరకుని 7 తర్వాత మనకి గార్బేజ్ టిప్పర్స్ అనేవి మన రాష్ట్ర ప్రభుత్వం ప్రొవైడ్ చేసిందండి. ఈ గార్బేజ్ టిప్పర్స్లో తడి, పొడి, అదేవిధంగా హానికరమైన చెత్త, ఈ 3 రకాలుగా చెత్తను వేరు చేసి పెంచుతున్నామండి. దానిలో భాగంగా 7 గంటలకి గార్బేజ్ టిప్పర్ ద్వారా మన వార్డులో ఉన్నటువంటి కొంతమంది సెక్రటరీస్ ఒక్కొక్క టిప్పర్ దగ్గర ఒక్కొక్క సెక్రటరీ ఉండి ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఏది తడి చెత్తలోకి వస్తుంది, ఏ వస్తువు పొడి చెత్తలోకి వస్తుంది, ఇలా వ్యర్థాలను సెగ్రిగేషన్ ఏ విధంగా చేయాలి అన్న దాని మీద అవగాహన ఇస్తున్నామండి. ఆల్రెడీ బిన్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరిగింది. ఆ బిన్స్ మీద కూడా స్టిక్ చేశారండి. ఏమేమి వ్యర్థాలు ఏవే చెత్తలోకి వస్తాయి, తడి చెత్తలోకి ఏమొస్తాయి, పొడి చెత్తలోకి ఏమొస్తాయి,
అదేవిధంగా హానికరమైన చెత్తలోకి ఏ విధమైన మెటీరియల్స్ వస్తాయన్నది దాని మీద స్టిక్ చేసి తెలుగులోనే మనం లేబుల్ చేయించడం జరిగింది. ఆ విధంగా ప్రజలు కూడా సహకరిస్తున్నారండి. ముందైతే కొంచెం ఇబ్బందులు ఎదురైనాయి కానీ నెమ్మదిగా ప్రజలు కూడా అవగాహన చేసుకుని సహకరిస్తున్నారు. ఈ విధంగా మనం ఎర్లీ మార్నింగ్ ఈ కలెక్షన్లో ఫోకస్ చేసిన తర్వాత మళ్ళా ఈ చెత్తను సేకరించే విధానంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా వినూత్నమైనటువంటి పథకాలు ఈ చెత్తని తడి చెత్త ఎరువు తయారీకి, పొడి చెత్త రీసైక్లింగ్కి, అంటే భూమిలో పొడి చెత్త అంటే ప్లాస్టిక్ ఇలాంటివి కలవకుండా రీసైక్లింగ్ పంపడం, హజార్డస్ వేస్ట్ని భస్మీకరణం చేసే యంత్రం ఒకటి మన దగ్గర ఉందండి. దాంట్లో భస్మీకరణం చేస్తారండి. ఆక్సిజన్ లేని సమక్షంలో దాన్ని కాల్చివేయడం జరుగుతుంది. ఈ విధంగా మంచి ఈకో ఫ్రెండ్లీగా పర్యావరణ హితమైనటువంటి ప్రాసెస్ మనం రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ చేపట్టిందండి. దానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించింది. ఈ గార్బేజ్ టిప్పర్స్ ఈ ప్రాసెసింగ్కి ఎంతో కొంత యూజర్ ఛార్జీ వసూలు చేయాలని చెప్పేసి నెలకి 90 రూపాయలు వాష్ ఏరియాలో, అదేవిధంగా నెలకి 50 రూపాయలు స్లమ్ ఏరియాలో, నెలకి ఈ విధమైనటువంటి ప్రతి కుటుంబం యూజర్ ఛార్జ్ పే చేయించవలసిందిగా వాళ్ళని మోటివేట్ చేసి ఇంటింటికి వాలంటీర్లు మేము ఇంటింటికి వెళ్ళి వాళ్ళ ద్వారా యూజర్ ఛార్జ్ కలెక్ట్ చేయడం జరుగుతుందండి. ఈ విధంగా ఈ యూజర్ ఛార్జ్ ప్రజలు కూడా ఇచ్చే విధంగా సహకరిస్తే ఇంకా మరింత మెరుగుపరిచే దిశగా మనం అడుగు వేయడానికి అవకాశం ఉంటుందండి. అదేవిధంగా మా కార్యకలాపాలు ఇంకేముంటాయంటే ఫ్రైడే అనే కార్యక్రమం ఉంటుందండి. ఎవ్రీ ఫ్రైడే జనాల్లో అవేర్నెస్ తీసుకొచ్చి దోమలు ఎక్కడైతే డెవలప్ అవుతున్నాయో నీటి నిల్వల్లో డెవలప్ అవుతుందండి దోమ లార్వా. ఆ లార్వాను మనం డిస్ట్రాయ్ చేసినట్లయితే ఫర్దర్గా దోమ పెరుగుదలను అరికట్టవచ్చండి. అంటే మనకి చిన్న కప్పులో వాటర్ నిల్వ ఉంటే అందులో కొన్ని వేల గుడ్లు పెట్టి దోమ అది విపరీతమైన డెంగ్యూ కారణం అవుతుందండి. దానివల్ల ఆ నీటి నిల్వలు లేకుండా వాటిని తొలగించే విధానం ఎలా ఉంటే ఏమవుతుంది, రిఫ్రిజిరేటర్ కింద వాటర్ 1 వీక్ల తరబడి ఉంటే అది ఎలా గుడ్లు పెట్టి అందులో లార్వా డెవలప్ అయ్యి దోమగా మారుతుందో వాళ్ళకి చూపించి జనాలకు అవగాహన చేసి ఇలా నీటి నిల్వలు నివారించండి అని చెప్పి ఫ్రైడే కార్యక్రమం ఆ విధంగా ఏదైనా నీటి నిల్వ ఉంటే వాటిని ధ్వంసం చేసి వాళ్ళ సమక్షంలోనే వాటికి అవేర్నెస్ కల్పించి అవి లేకుండా జాగ్రత్త పడే విధంగా చేస్తామండి. అదేవిధంగా వీక్లీ వన్స్ ఫాగింగ్ కార్యక్రమం ఉంటుందండి. అది ఈవినింగ్ 6:30 నుంచి స్టార్ట్ అవుతుంది. ఫాగింగ్ మిషన్ ద్వారా మనం దోమలు నివారించడానికి ఫాగింగ్ చేస్తామని పొగ పెట్టడం అంటారు దాన్ని. అదొక కార్యక్రమం ఉంటుందండి. అదేవిధంగా మా జాబ్లో భాగంగా ఇంకా ట్రేడ్ లైసెన్స్, మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇవి కూడా మేమే చూసుకుంటామని మా వార్డు పరిధిలో లేదా మా సచివాలయం పరిధిలో జరిగినటువంటి మ్యారేజెస్ కానివ్వండి, లేదా ట్రేడ్ లైసెన్స్ అంటే ఒక షాపు రన్ చేయాలంటే ముందుగా మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ట్రేడ్ లైసెన్స్ పొంది తర్వాత షాప్ని రన్ చేయాలి. ఆ విధంగా ట్రేడ్ లైసెన్స్ న్యూ ట్రేడ్ లైసెన్స్ ఇష్యూ చేయడం కానీ లేదా రెన్యువల్ చేయడం కానీ సచివాలయం ద్వారానే జరుగుతున్నాయి. పూర్తిగా పారదర్శకతతో నడుస్తున్న ఈ సచివాలయ వ్యవస్థపై అవగాహన కల్పించాలని మా ఈ హెచ్ఆర్టీవీ కథనం. ఈ రోజు స్పెషల్ ఫోకస్ ఇంతటితో సమాప్తం. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు హెచ్ఆర్టీవీ.